కేసీఆర్ ఏదో నాకు గిఫ్ట్ ఇస్తాడంట, రిటర్న్ గిఫ్ట్. అంటే మనం చేతగాని వాళ్ళ తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పాలి. నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే 3 గిఫ్ట్లు తిరిగి ఇస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళ తమ్ముడిని పాపం అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి పార్టీని ఐడెంటిఫై చేసుకున్నాడు. మీ ఇద్దరు కలిసినా మమ్మల్ని ఏమీ చేయలేరు, ఈ రాష్ట్రాన్ని ఏమీ చేయలేరు. మాది దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం, ముందుకు పోతాం తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని మరొకసారి నరేంద్ర మోడీ గారు మనతో బాగున్నంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బాగున్నాడు. అప్పటి వరకు విభేదాలు పెట్టలేదు. ఇక్కడికి వచ్చారు, రాజధాని నిర్మాణం కోసం వచ్చారు ఫౌండేషన్కి. ఆ రోజు వచ్చినప్పుడు అనౌన్స్ చేయకుండా మళ్ళా వేరే వాళ్ళతో చెప్పాడు, నేను 500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నుంచి ఇవ్వాలనుకున్నాను, కానీ నరేంద్ర మోడీ గారు ఏమనుకుంటారో తెలియదు కాబట్టి నేను ఇవ్వలేదని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ పైన మనం డిఫర్ అయ్యామో అప్పుడు ఈయన కూడా డిఫర్ అయ్యి ఇంకా వెహిమెంట్గా పనిచేయడం మొదలుపెట్టాడు మన మీద. మా తమ్ముడు చెబుతా అయినా ఏమీ చేయలేరు. కానీ సమస్య ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధిలో పోటీ పడలేరు. పడ్డారా? అభివృద్ధిలో సంక్షేమంలో పడ్డారా? లేకుంటే పరిపాలనలో పడ్డారా? కానీ ఒకదాన్ని కావాలని అక్కడ మాత్రం సెంటిమెంట్ విషయం మాట్లాడుతూ ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గద్దల మారిగా మన రాష్ట్రం మీద వాలారు. ఒక పక్క మోడీ, సీనియర్ మోడీ, ఇంకో పక్క తెలంగాణ మోడీ, ఇంకొక ఆయన ఇక్కడ ఒక మోడీ ఉన్నాడు, కోడికత్తి మోడీ. ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిసి ఈరోజు మన మీద పడి ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, దీనికి ఒక స్వార్థం ఉంది, కేంద్రం సహాయం నిరాకరణ చేశారు. కానీ మనం ముందుకు పోయాం, అది నరేంద్ర మోడీకి మింగుడు పడడం లేదు. ఇంకో పక్క తెలంగాణలో ఆస్తులన్నీ వదులుకున్నాం, ఆదాయాన్ని అక్కడే వదులుకున్నాం. మనం విభజన జరిగిన సమయంలో 54% ఆదాయం తెలంగాణకు, 46% ఆదాయం మనకు. జనాభా 58% మన దగ్గర ఉంటే 42% అక్కడ.